దోసావకాయ చాలా రుచిగా ఉంటుంది. అన్నీ రెడీ చేసుకున్నామంటే 10 నిమిషాల్లో కలిపేసుకోవచ్చు. అయితే ఈ కారానికి పప్పు దోసకాయలు కాకుండా నేను ఇక్కడ చూపించే దోసకాయలు తీసుకున్నట్టయితే కారం మంచి టేస్ట్ ఉంటుంది. దోసకాయని తీసుకొని ముందుగా తొడిమ తీసేసి పొట్టు తీయకుండానే సన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. తర్వాత కొలుచుకోవాలి. ఈ గిన్నెతో నాకు 2 గిన్నెల వరకు వచ్చింది. గిన్నె పై వరకు పెట్టుకోవాలి ముక్కల్ని. ఇదే గిన్నెతో 3/4 కప్పు వరకు కారం, 1/2 కప్పు వరకు ఉప్పు వేసుకోవాలి. ఉప్పు చాలా తక్కువగా పడుతుంది ఇందులో. అలాగే ఒక 1/2 టీ స్పూన్ వరకు ఇంగువ, 1.5 స్పూన్ వరకు మెంతుల పొడి వేయించి పొడి చేసుకున్నది, అలాగే 3/4 కప్పు వరకు ఆవపిండిని వేసుకొని మొత్తం ఒకసారి బాగా కలుపుకోవాలి. ఆవాలు వేయించుకోవాల్సిన అవసరం లేదు. అలాగే 1.5 కప్పు వరకు నూనెను వేసుకొని మరొకసారి బాగా కలుపుకోవాలి. ఇది ఒక అరగంట పాటు మూత పెట్టి పక్కన పెట్టామంటే మంచిగా ఊరుతుంది. ఈ విధంగా మీరు ఒకసారి ట్రై చేయండి. నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. థ్యాంక్ యూ.